నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యధామం సోమనాథ్. అహ్మదాబాద్ నగరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో సోమనాథుడిగా, సోమేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు. సుందర ప్రశాంత వాతావరణంలో సముద్రపు ఒడ్డున అలరారుతున్న సోమనాథ స్వామివారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు సకల దేవతలకు ఆరాధ్య దేవతగా, సకల జనావళి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వామి పేరుతోనే దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఎక్కడ శివుడుండునో అక్కడ సమస్త దేవతలు ఆసీనులై ఉండును అన్నట్లుగా సోమనాథ్ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభాస పట్టణంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రంలోనే చంద్రుడికి తన తేజస్సు తిరిగి వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీరంలో ఉండి అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వయంభూ దేవస్థానం అయినందువల్ల లక్షలాది మంది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర పావనం అవుతుంటారు. సౌరాష్ట్రపు శ్రీ సోమనాథ్ క్షేత్రం శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థాల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ దివ్యక్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట. అనంతరం ఈ క్షేత్రం మీదున్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరం నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి చెందినది. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని ప్రభాస పట్టణం అని కూడా పిలవటం జరుగుతోంది. చంద్రునికి ఈ క్షేత్రంలో తేజస్సు లభించటం వల్ల ఈ క్షేత్రానికి ప్రభాస పట్టణం అని పేరు వచ్చిందని చెబుతారు. అలాగే ఇక్కడున్న సోమనాథుని ఆలయంపై ముస్లింలు అనేక మార్లు దాడి చేసి అంతులేని సంపదను కొల్లగొట్టారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానాధికాలు చేస్తారు. మనోహరమైన దృశ్యాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క గాంభీర్యమైన శబ్దం చేస్తున్న సముద్రుడు, మరో పక్క భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న భక్తజనం, ఇంకో పక్క మనోహరంగా వింత తేజస్సుతో దర్శనమిచ్చే ఆలయం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను మైమరపిస్తాయి.
भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनाम క్రీస్తు శకం 722లో సింధ్ సుబేదార్ జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఈ ఆలయం ఖజానా నుంచి అంతులేని సంపదను కొల్లగొట్టాడని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే భవ్యమైన సోమనాథుని మూర్తిని గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో విచ్ఛేదం చేశాడు. ఆనాడు అతడు ఆలయ ఖజానా నుంచి 18 కోట్లు కొల్లగొట్టాడని తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ సోమనాథ్ మందిరాన్ని విధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 1479లో మహమ్మద్ బేగడ, క్రీస్తు శకం 1503లో రెండవ ముజఫర్ షా, క్రీస్తు శకం 1701లో ఔరంగజేబులు సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి నాశనం చేసి అంతులేని సంపదను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 1783లో శివభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ప్రభాసపట్టణ పరిసరాలలోనే అలనాడు అగస్త్యముని సముద్రాన్ని ఔపాసన పట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. పాండవులు, జగమేజయుడు, రావణాది వంటి అనేక మంది ప్రసిద్ధ పురాణ పురుషులు ప్రభాస పట్టణాన్ని దర్శించినట్లు తెలుస్తోంది. ఈ దివ్యాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్ది వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన వినాయకుణ్ణి, మహేశ్వరలింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆలయానికి ముందు భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం పరమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ముందుకి కదులుతారు. ఆలయం బయట మండపంలో భక్తులకు మహామృత్యుంజయ మంత్రమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్య మందిరంలో వందలాది మంది భక్తులు, పిల్లలు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ లిఖిస్తూ ఉంటారు. ఈ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ శివుని జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చంద్రుడు దక్షుడి 27 మంది కన్యలను వివాహమాడినా వారిలో రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైందట.
ఆమెపై కల మోహ వ్యామోహంలో మిగిలిన 26 భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. దక్షుడు అందుకు బాధపడి చంద్రునికి 2 సార్లు నచ్చజెప్పి చూశాడట. ఫలితం లేకపోయింది. దానితో అతడు చంద్రుడిని క్షయం కామని శపించాడట. దేవతలు చంద్రుని బాధ గ్రహించి బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణోపాయం ఏమిటని అడగగా ప్రభాస పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభధ్వజ శంకర ఉపాసన చేయటం ఒక్కటేనని సూచించారట. చంద్రుడు 6 నెలల పాటు శివపూజ చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. శంకరుడు మొదటి పక్షంలో చంద్రుడికి ఒక్కొక్క కళగా తగ్గుతూ వస్తుందని, రెండవ పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని వరమిచ్చాడట. ఇది విన్న దేవతలు సంతోషించి ఈ క్షేత్ర మహిమ పెంచడానికి చంద్రుని శోభను వృద్ధి చేసేందుకు శివుణ్ణి సోమేశ్వరుడు అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించారట. చంద్రునికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్ల ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధిగాంచింది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉండి కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయం బయట అంతరాలయంలో నందీశ్వరుడు, దాని పక్కన తాబేలు శిలారూపాలను భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. స్వామి గర్భాలయానికి ముందు కుడివైపున హరసిద్ధిమాత, అంబాజీమాతలు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని శంసానేశ్వర క్రీడాన్మరహర పిశాచః సహచరః చితాభస్మలేకః నృగంతి నృకరోతి పరికరః అంటూ భక్తితో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లాభాయ్ పటేల్, మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు శ్రీ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ జరిగినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాన్ని దర్శించుకుని తరిస్తారు. ప్రాంగణంలో ఉన్న వినాయక మందిరానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ మందిరంలో కొలువైన వినాయకుని దర్శనం సర్వ శుభాలను ఇస్తుందని భక్తుల నమ్మిక. వినాయకుని భక్తితో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది. సోమనాథులోని సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా చేసే కార్తీక మాసం మరియు శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ శివరాత్రి, కార్తీక మాసం ఉత్సవాలను దర్శించడానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు. మరి సోమనాథ్ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో సాక్షాత్తు సోమనాథుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆనాడు ఈ క్షేత్రం భక్త సంద్రంలా కనిపిస్తుంది. సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజక్ సమ్యక్ తతో యజనమారభేతు ప్రజననే బ్రహ్మా తిష్ఠతు పాదయోర్విష్ణుస్తిష్ఠతు హస్తయోర్హరస్తిష్ఠతు బాహ్వోరింద్రస్తిష్ఠతు. సదా శివనామస్మరణతో మారుమ్రోగిపోయే ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తులు
పారవస్యంలో మునిగి తేలుతారు. సరస్వతీ తిష్టతు నాసికయుక్త భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా శివదర్శనం చేసుకుని అది తమ జన్మజన్మల సాఫల్యంగా నమ్ముతారు. సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం, పూర్వజన్మ సుకృత ఫలం. శివుని కరుణా కటాక్ష వీక్షణాలున్నవారికే ఆ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సోమనాథుడు తేజోమయుడు, సర్వశక్తిమంతుడు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి. భోలా శంకరుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకుంటున్న సోమనాథులో కొలువైన సోమేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.